నమస్తే, జై శ్రీరామ్. ప్రపంచం ఇప్పుడు భారత్ అలాగే చైనా ఆర్థిక పురోగతి పట్ల చాలా ఆసక్తిగా గమనిస్తోంది. భారత్ కాబోయే చైనాగా మారుతోందా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక, సైనిక, జనాభా పరంగా ఈ రెండు దేశాలు అంటే భారత్, చైనా వేర్వేరు దశల్లో ఉన్నాయి. భారతదేశం ప్రస్తుతం తక్కువ ఆదాయ స్థాయి నుంచి మధ్యస్థ ఆదాయ స్థాయి వైపు వెళ్తున్న ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. అత్యాధునిక టెక్నాలజీ రంగంలో భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఎదుగుతోంది. పారిశ్రామికంగా, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మన దేశం వేగంగా పుంజుకుంటోంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి నినాదాలతో, ఆత్మనిర్భర్ భారత్ నినాదాలతో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, ఉత్పాదకత రంగంలో మనం వేగంగా పుంజుకుంటున్నాం. చైనా ఇప్పటికే మధ్యస్థ నుంచి అధిక ఆదాయ స్థాయికి చేరుకున్న బలమైన ఆర్థిక వ్యవస్థ. చైనా లెవెల్ 3 లైసెన్స్ హోల్డర్గా సాంకేతిక రంగంలో గట్టి పట్టు సాధించింది. ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల నిర్మాణం నమూనాలు చాలా భిన్నమైనవి. యాపిల్ వంటి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి భారత్ అలాగే వియత్నాంకు మారుస్తున్నాయి. అయినప్పటికీ తయారీ రంగంలో చైనా యొక్క మూలాలు ఇంకా చాలా బలంగా ఉన్నాయి. మస్తిష్కం అమెరికా, అంటే బ్రెయిన్ అమెరికా, హృదయం చైనా, హార్ట్ మాత్రం చైనా అని ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు చెబుతూ ఉంటారు. యాపిల్ లాంటి సంస్థలు కావచ్చు, ఇంకా అనేక ఇతర అమెరికన్ కార్పొరేట్ జైంట్స్ అమెరికా నుంచి పనిచేస్తూ ఉంటాయి. అమెరికాలో ఆవిష్కరణలు జరుగుతాయి, అమెరికాలో కీలకమైన నిర్ణయాలు జరుగుతాయి. కానీ అవి ప్రొడక్షన్ జరిగేది మాత్రం చైనాలో జరుగుతుంటుంది. అందుకని మస్తిష్కం అమెరికా, హృదయం చైనా అని కూడా చెప్తూ ఉంటారు. రాబోయే 30-35 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 180 నుంచి 250 మిలియన్ల వృద్ధిని మనం చూడవచ్చని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే కాలంలో భారత వర్క్ ఫోర్స్లో 350 నుంచి 400 మిలియన్ల మంది పెరిగే అవకాశం ఉంది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా వనరులను పెంచడం లేదా అదే రీతిలో వృద్ధి సాధించడం అత్యవసరం. భారతదేశం ప్రస్తుతం $4 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఉంది. ఇందులో 80 కోట్ల మంది పౌరులు భాగస్వాములు. ప్రతి వ్యక్తి ఆదాయం, ఉత్పత్తి, పర్ క్యాపిటా అవుట్పుట్ పెరగడం మన ప్రధాన లక్ష్యం కావాలి. చైనా ప్రస్తుత స్థాయిని అందుకోవాలంటే భారత్ $20 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మారాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతం 4 ట్రిలియన్ల దగ్గరే ఉన్నాం. 20 ట్రిలియన్ల దాకా మనం పెరిగితే అప్పుడు చైనాకి సమఉజ్జీలం అవుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నైపుణ్యాభివృద్ధి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. చైనా జనాభా వృద్ధాప్యం ఒక ప్రధాన సవాలుగా మారనున్న నేపథ్యంలో భారత్ తన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. చైనాలో బలవంతపు జనాభా నియంత్రణ వల్ల ప్రస్తుతం అక్కడ జనాభా పెరగడం పక్కన పెడితే తగ్గడం మొదలైంది. దీనివల్ల ఉద్యోగం చేయలేని ముసలివారు పెరుగుతున్నారు, ఉద్యోగం చేయగలిగే యువశక్తి తగ్గుతోంది. కానీ భారతదేశంలో రాబోయే మరికొన్ని దశాబ్దాల వరకు యువత ఉద్యోగాలు చేయగలిగే శారీరక శక్తి, మానసిక శక్తి భారతీయుల్లో పుష్కలంగా ఉంది. దాన్ని వాడుకుంటూ సేవా రంగంలోనే కాకుండా, సర్వీస్ సెక్టర్లోనే కాకుండా, మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్పాదకత విషయంలో కూడా మనం అభివృద్ధి చెందితే చైనాని ఢీకొట్టడం పెద్ద సమస్య ఏం కాదు. ఎప్పటి వరకైతే మనం చైనాకి సమానం అవ్వమో అప్పటి వరకు ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాల్లో భాగంగా మనల్ని మనం చెప్పుకోవడం కూడా సాధ్యపడదు. మనం చైనా టార్గెట్గా పనిచేయాలి. చైనాని ఓవర్కమ్ చేసే ప్రయత్నం కూడా కంటిన్యూగా చేయాలి. అదంత ఈజీ కాదు. ఎందుకంటే చైనా మనకంటే ఆర్థికంగా చాలా ముందు ఉందని లెక్కలు చెప్తున్నాయి. చైనా అంతర్గతంగా కమ్యూనిస్ట్ దేశం కాబట్టి లోపలున్న స్థితిగతులు, అక్కడున్న పేదరికం, అక్కడున్న గ్రామీణ వ్యవస్థ ఇవన్నీ మనకు తెలియకపోవచ్చు. చైనా లోపల ఎంత డొల్లతనం ఉందో మనకు తెలియకపోవచ్చు. కానీ పైకి మాత్రం భారతదేశం కంటే అనేక రెట్లు ముందున్నట్టుగా చైనా కనిపిస్తుంది. కాబట్టి చైనాని రేస్లో మనం అందుకోవడం అనేది చాలా ప్రధానం. చరిత్రలో ఏ సామ్రాజ్యమైనా శాశ్వతం కాదు అనేది అక్షర సత్యం. మారుతున్న ప్రపంచ సమీకరణల్లో భారత్ తన స్వయం సమృద్ధిని
పెంచుకుని అప్రమత్తంగా ఉంటూ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడమే మన ముందున్న ఏకైక మార్గం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. జై హింద్.